హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఒకటి కియా సెల్టాస్ ఉంది, హెచ్టీకే ఇది. ఓకేనా, మోడల్ 2020 ఉంది. ఒరిజినల్ డింగ్ షోరూమ్ ట్రాక్, వెహికల్ ఒకటి ఇన్సూరెన్స్ ఒక్కట్లేదు సార్, షోరూమ్ ట్రాక్ ఉంది, టోటల్ ఒరిజినల్ ఉంది. మీకు పిన్ టు పిన్ బయట నుంచి మొత్తం చూపించుకుంటే చెప్తా. స్క్రాచెస్ ఉన్నాయి, డెంటు పెయింట్, యాక్సిడెంట్ అయిందా లేదా, గ్లాస్ చేంజ్ అయిందా, అది కూడా మొత్తం చూపిస్తుంటా. అది మాత్రం మీరు కొంచెం మిస్ చేయకండి, ఎందుకంటే మీకు దాదాపు వెహికల్ డైరెక్ట్ చూసుకుంటే చెప్పేస్తే అది థ్రిల్ ఉండదు. ఎందుకంటే ఏదైనా కానీ బేస్గా, అంటే బేసిక్ పాయింట్లు ఉన్నాయి మొత్తం చెప్తుంటే చూపిస్తుంటాను. ఇంకొక విషయం ఏంటంటే స్కిప్ చేసి చూడకండి, దానివల్ల మీకు కూడా అనేది కూడా వెహికల్ ఎట్లా మీకు కూడా తెలియదు. మీరు అది ఒక్కటి కొంచెం గమనించుకోండి, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి సార్. నా వీడియో కనుక నచ్చినట్టు మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి ఖచ్చితంగా. లైక్ ఇవ్వడం మాత్రం చాలా వరకు మిస్ చేస్తున్నారు. నేను మినిమం ఒక 150 లైక్స్ అన్న కోరుకుంటున్నాను ఈ వీడియో నుంచి. ఈ ఇయర్ లోపల కనీసం మీరు కొంచెం సపోర్ట్ చేసేసి ఒక 1 లక్ష సబ్స్క్రైబర్లైనా మీరు కొంచెం కావాలని కోరుకుంటున్నా. ఓకేనా, నేను జెన్యూన్ కాదని ఒకసారి నా వీడియో చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి మేము ప్రొసీడ్ కావచ్చు. మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ నేను ఇప్పిస్తాను. నేను అది కూడా నేను ఒరిజినల్ ఉంటుందని చెప్తాను, లేకపోతే చెప్పాను. అది కూడా మీకు తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పని అవసరం లేదు. నాది ఒక్కటే కాదు సార్, దాదాపు 100 వీడియో చూసుకోవచ్చు. నేను ఖచ్చితంగా ఉంటేనే చెప్తాను, లేకపోతే చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్లీజ్ కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి, అంత ఏం లేదు, అంత మించి. ఓకేనండి, ఇందాక మనం చెప్పిన వెహికల్ ఇదేనండి, కియా సెల్టాస్. ఇది హెచ్టీకే మోడల్ 2020 ఉంది. ఒకసారి బయట నుంచి అయితే మీరు చెక్ చేసుకోండి, మీకు పిన్ టు పిన్ ఖచ్చితంగా చెప్తాను నేను. ఒకసారి చూసుకుంటే మీకు కూడా తెలిసిపోతుంది, స్క్రాచెస్ ఉన్నాయి, డెంటు పెయింట్ తెలిసిపోతుంది. అది నేను చెప్పాల్సిన ఉద్దేశం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది డీజిల్ వర్షన్. ఓకేనా, బయట నుంచి చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ స్క్రాచెస్ ఏం లేవు, పెద్ద పెద్ద స్క్రాచెస్ ఏం లేవు, చిన్న చిన్నగా ఉంటాయి. అది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అంటే అది కామన్, అది చూసుకోవచ్చు. ఇది కూడా మీకు చూపిస్తుండీ, మీకు గమనిస్తే తెలిసిపోతుంది ఇక్కడ. ఓకేనా, సరే లేట్ చేయకుండా ఇప్పుడు మీకు ఒకసారి ఇంటీరియర్ కూడా చెక్ చేసి చూపిస్తా, చూసుకోవచ్చు మీరు కూడా. ఓకే, సరే మీకు వెహికల్ అనేది ఎట్లుందో మీకు తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తా చూడండి. కింద మ్యాటింగ్ చూసుకున్న పర్ఫెక్ట్ ఉంది, మ్యాటింగ్ కూడా మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇది ఓనర్ అట్లా పేపర్ వేసి పెట్టుకున్నాడు కాబట్టి నేను తీసి మరీ చూపిస్తున్నాను నేను, ఎందుకంటే మీకు కూడా డబ్బులు పెడుతున్నారు కాబట్టి మీకు కూడా కరెక్ట్ న్యాయంగా ఉండాలి. సరే ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ ఒకటి మిమ్మల్ని చెప్పదలుచుకున్నాను నేను మీకు. సరే చెప్తాను నేను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఒకే వర్క్ ఇస్తుంది, చిల్డ్ ఏసీ ఉంది. అట్లాగే సీట్లు కూడా చెక్ చేసుకోండి, సీట్లు కూడా ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు, చాలా నీట్గా ఉన్నది. వెహికల్ కూడా గ్లాసెస్ కూడా ఓకే ఉన్నాయి. ఇందాక మీకు చెప్పాను కదా సార్, మీరు ఒకటి గమనించమని చెప్పేసాను కదా, అదేంటంటే సార్ మీరు నన్ను చూసి రాకండి, మీకు వీడియోలో చూసి నచ్చిన తర్వాతనే నా దగ్గర రండి, ప్రాబ్లం ఏం లేదు, అది గ్యారెంటీ చెప్తాను నేను. చూసుకోవచ్చు, కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది సార్. లాంగ్ లెంత్ అనుకోకండి, కొంచెం టైం తీసుకొని చూడండి. ఓకే, రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. మీకు ఇది కూడా చూపించకపోతే తర్వాత మీకు కూడా ఇబ్బంది అవుతుంది సార్. సరే ఒకసారి డిగ్రీ కూడా ఓపెన్ చూపిస్తాను మీకు, చూసుకోవచ్చు. నేను ఏదైనా డైరెక్ట్ ఉంటా సార్, నేను చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ తెలిసిపోతుంది సార్, అంటే వెనక డిక్కీ చేంజ్ అనేది మీరు ఈ కోర్ ఉంటాయి కదా సార్, ఈ లైన్ అనేది మారిపోతుంది ఇక్కడ కానీ సేమ్ ఇక్కడ కానీ. ఈ లైన్కును సరే మాడిఫై చేసిన దానికి, అంటే కొత్త చేసిన దానికి చేంజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, చూసుకోవచ్చు మీకు ఇక్కడ కూడా. సరే మీకు బయట ఇండికేటర్స్ ఎట్లా ఉన్నాయి అది కూడా నేను చూపిస్తాను నేను. ఇందులో పానా జాగ్రత్త మాత్రం అన్నీ ఉన్నాయి సార్, ఇందులో పర్ఫెక్ట్, దీనికైతే ఏం ప్రాబ్లం లేదు, చూపిస్తాను మీకు డైరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకు కింద మాత్రం ఎక్కడ కానీ ఏమంటారు రస్ట్ కానీ అట్లాంటిది ఏం లేదు. ఓకేనా, అది మీరు గమనించుకోవాలి. ఏమంటారు అంటే ఏమో డౌట్ పోతే కాదు నేను చెప్తున్నది. ఇది కూడా చూసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక 50% వరకు ఉంటుంది. ఓకేనా, లోపల చూసుకోవచ్చండి, మీకు ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు, డైరెక్ట్గా అనిపిస్తుంది మీకు ఇక్కడ. ఓకేనా, ఇది మన ఛానల్ పేరండి, ఇది నా నెంబరు, కానీ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. కియా సెల్టాస్ ఇది. ఓకే సరే, ఇట్స్ డీజిల్ వర్షన్. మీకు ఒకసారి ఇట్ సైడ్ కూడా చూపిస్తుండండి, చిల్డ్ ఏసీ సార్, సెంటర్ ఏసీ మంచి పని చేస్తుంది. ఇది ఛార్జింగ్ పాయింట్ కూడా ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు. ఓకే, మీకు డోర్స్ కూడా ఏవి కానీ రీప్లేస్ కాలేదు, ఏదైనా పీస్ రీప్లేస్ అయినా కానీ నాకు చెప్పండి, మీరు చెయ్యించుకోండి, నేను ఓనర్తో మాట్లాడతాను, దానికి కూడా నేను గ్యారంటీ. మన రేట్ కూడా తగ్గేసి మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. సరే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. నెక్స్ట్ వచ్చేసి కింద మ్యాటింగ్ కూడా చూసుకోవచ్చు, పర్ఫెక్ట్ ఉంది, సీట్లు కూడా పర్ఫెక్ట్. ఆల్రెడీ చెప్పాను మీకు, ఇది మాన్యువల్ సార్, ఇది మాన్యువల్, ఇది చూసుకోవచ్చు. 6+1 ఇది చూసుకోవచ్చు, ఇది కూడా మీకు గ్యారెంటీ చూపిస్తుంటాను నేను. సరే ఇంజన్ స్టార్ట్ చేసి మీకు ఏది ఎట్టుందని అది కూడా చెప్తాను సార్, ఇంజన్ సౌండ్ ఎట్టుంది అనేది రీడింగ్ కూడా చూపిస్తాను నేను.
ఓకే, ఇప్పుడైతే మీకు ఇంజన్ చూపిస్తుండండి. బానెట్ ఓకే ఉందండి, బానెట్ మాత్రం ఏది కానీ చేంజ్ కాలేదు, టోటల్ ఒరిజినల్ ఉంది. అలాగే మీకు ఆపరేషన్ చెక్ చేసుకున్నా కానీ ఆపరేషన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ సార్. మీరు ఒక్కవేళ అవసరమైన కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీకు టైంపాస్ చూసే వాళ్ళు మాత్రం పక్కకి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఏమి ఉపయోగం ఉండదు కాబట్టి. ఇక్కడ కానీ ఎట్లాంటి లీకేజ్ మాత్రమే లేదు సార్. ఇంజన్ మాత్రం నీట్గా ఉంది. ముంగట షో పట్టి కూడా పర్ఫెక్ట్ ఉంది సార్. ఏది కానీ రిప్లేస్ ఏం కాలేదు, చేంజ్ కాలేదు. సరే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంజన్ సారీ హెడ్ లైట్ చూసుకోవచ్చండి. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా వస్తుంది దీనికి. సార్ దీని ప్రైస్ వచ్చి 11,20,000 చెప్పిన ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఆ ప్రైస్కి మనకి ఏం సంబంధం ఉంటుంది సార్, ఇది ఒకటి గమనించాలి మీరు. ఓకేనండి, ఇటు సైడ్ కూడా హెడ్ లైట్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఇండికేటర్ కూడా పర్ఫెక్ట్ ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిర్రర్ సైడ్ ఇండికేటర్స్ కూడా ఓకే వర్క్ చేస్తున్నాయి, మీరు ఇది కూడా గమనించుకోవచ్చు. ఇంజన్ సౌండ్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి, స్మూత్ సైలెంట్ ఉంది. మీకు వినిపిస్తున్నా చూపిస్తున్నా, ఎక్కడ లీకేజ్ అట్టండి లేవు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇండికేటర్ బాగానే ఉంది. ఓవరాల్గా వెహికల్స్ ఏం చూపించాలి అవి మొత్తం చూపిస్తారు. మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇది మాత్రం ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా సేమ్ ఉంది, అట్లా ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. ఇండికేటర్ వర్క్ చేస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఇండికేటర్ ఓకే వర్క్ చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఇది గమనించుకోవచ్చు. ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను కూడా మాట్లాడతాను. నెక్స్ట్ వచ్చేసి బీడింగ్ కూడా చూపిస్తా చూడండి. బీడింగ్ టోటల్ ఒరిజినల్ అండి, నాన్ యాక్సిడెంట్. ఇది మాడిఫై చేసింది కూడా కాదు. మీరు కొంచెం గమనించుకుంటే మీకు కూడా తెలిసిపోతుంది. టైంపాస్ కాల్స్ మాత్రం ఒకటి కొంచెం అవాయిడ్ చేసేయండి, ఓకేనా. ఇది కూడా చెక్ చేసుకోవచ్చండి. బీడింగ్ పర్ఫెక్ట్ ఉంది. మీకు బీడింగ్తో సహా టైర్తో సహా మీకు పర్టికులర్గా ప్రతి ఒక్కరు చెప్తాను నేను. నార్మల్గా అయితే ఎవరు చెప్పారు, కానీ నేను చెప్తున్నాను. నేను మనకు కావాల్సింది ఒరిజినల్ అనేది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది కూడా సేమ్ అంతే ఉంది. మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో అది కూడా చెప్తాను నేను. ఇది కూడా ఓకేనా, పర్ఫెక్ట్ ఉంది. మీకు ప్రతి ఒక్కటి చూపుతా చూడండి. సరేనండి, ఇప్పుడైతే ఫస్ట్ అయితే మీరు బ్యాక్ కెమెరా చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ కెమెరా మాత్రం ఓకే పర్ఫెక్ట్ ఉంది, ఓకేనా. స్క్రీన్ ఉంది దీనికి సార్. దీని రీడింగ్ వచ్చేసి ఓన్లీ 54,000 మాత్రమే ఉంది సార్. ప్లీజ్ స్కిప్ చేసి మాత్రం చూడకండి, అడగకండి. నాకు మాత్రం ఉన్నది డైరెక్ట్ చెప్తున్నా, షోరూమ్ ట్రాక్ ఉంది, ఒరిజినల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్లాసెస్ చెక్ చేసుకుంటే ఇక్కడ బీజే ఉంది, మీరు గమనించుకోవచ్చు. మీకు ప్రతి చూపిస్తుంటా. ఇది కూడా సేమ్ బీజే ఉంటుంది. జస్ట్ టచ్అప్లు అంటే ఓన్లీ బంపర్కు మాత్రం ఉంది తప్ప ఎక్కడ కానీ ఏం లేదు. మీరు కూడా గమనించుకోవచ్చు. మీకు ప్రతిదీ చూపిస్తుంటా చెప్తుంటా, మీరు అదొకటి గమనించుకుంటే సరిపోతుంది. ఇది సిఏ ఉందండి, చూసుకోవచ్చు. మీకు కనిపిస్తుందో లేదు, నేను చెప్పాల్సింది నేను చెప్తున్నాను. మీకు కనిపించకపోతే కనిపించేటట్టే తీస్తాను నేను దాదాపు. ఇది కూడా సేమ్ బీ సిరీస్ ఉంది. ఇది కూడా సేమ్ బీ సిరీస్ ఉంది సార్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి టైర్స్ వచ్చేసి ముంగటి చూపిస్తాను చూడండి. ముంగట వచ్చేసి ఓన్లీ 20-30% వరకు ఉంటాయి సార్. ఇది చూసుకోవచ్చు. మీకు ఇది కూడా టైర్ చూపిస్తారు చూడండి. ఇది కూడా సేమ్ అంతే ఉంది. టైర్స్ వచ్చేసి 20-30% వరకు ఉన్నాయి. వెనకాయ మాత్రం 90% వరకు ఉంటాయి సార్. ఇవి వెనకాయ మాత్రం ఓకే ఉన్నాయి టైర్స్. ఇది కూడా స్టెఫినీ కూడా బాగానే ఉంది సార్. ఇటు సైడ్ వచ్చేసి మాత్రం ఒక 50% వరకు ఉంటుంది సార్ ఇది టైరు, ఓకేనా. ఓవరాల్గా వెహికల్ మాత్రం ఇట్లా ఉంది, ఓకేనండి. ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి కియా సెల్టాస్ HTK అయింది. మోడల్ వచ్చేసి 2020 ఉంది. రీడింగ్ ఆల్రెడీ చూపించాను సార్. ఓన్లీ 54,000 మాత్రం ఉన్నది. ఆల్రెడీ మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఒకసారి ఫుల్ వీడియో చూడండి, మీకు కూడా తెలిసిపోతుంది. షోరూమ్ ట్రాక్ ఉంది, ఒరిజినల్ రీడింగ్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. వెహికల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. వెహికల్ మాత్రం సూపర్ ఉంది, నేను గ్యారంటీ చెప్తున్నాను. కండిషన్ కూడా సూపర్ కండిషన్ ఉంది. చిల్డ్ AC ఉంది, ఓకేనా. డబల్ కీస్ ఉంది దీనికి సార్. దీని ప్రైస్ వచ్చేసి 11,20,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఈ ప్రైస్కు మనకి ఏ సంబంధం ఉంది సార్. డీలోకి అయితే మాత్రం కమిషన్ తీసుకుంటాను నేను, ఓకేనా సార్. టైంపాస్ కాల్స్ మాత్రం ఒకటి అవాయిడ్ చేసేయండి. నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒకసారి ఒక లైక్ మాత్రం వేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చాలా వరకు స్కిప్ చేసి చూస్తున్నారు, ఓకేనా. నేను చెప్పాల్సింది మాత్రం 100% చెప్తున్నా సార్. నేను దాన్ని మీరు తప్పుగా అనుకోకండి. అంటే కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఒరిజినాలిటీ అనేది ఎవరు చెప్పినా కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి సార్, నాలాంటి ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎంతసేపు ఈ అనవసరమైన ఛానల్కి ఎంతో మందికి సపోర్ట్ చేస్తున్నారు. కొంచెం నాలాంటి వాళ్ళకు చిన్న యూట్యూబ్ ఛానల్కు సపోర్ట్ చేయండి, ఓకేనా. సరే, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.